గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరగడంతో ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేస్తున్నామని నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి టేకాఫ్, ల్యాండింగ్ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అటు దుర్ఘటన సమాచారం తెలుసుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ బయలుదేరారు. అహ్మదాబాద్లో నేలకూలిన విమానాన్ని కెప్టెన్ సుమిత్ సబర్వాల్ నడిపినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఆయనకు 8,200 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. కోపైలట్కు 1,100 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ఏటీసీ ప్రకారం మధ్యాహ్నం 1:39 గంటలకు విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయింది. వెంటనే ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వెళ్ళింది. ఆ తర్వాత ఏటీసీ సంప్రదించినా విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. విమానాశ్రయం బయట ఫ్లైట్ కుప్పకూలింది. కూలిన విమానంలో 242 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 217 మంది పెద్దలు, 11 మంది పిల్లలు, 2 నవజాత శిశువులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారని వార్తలొస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనా స్థలానికి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ బయలుదేరారు. ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఆయన బృందంతో కలిసి విచారణ చేపట్టనున్నారు. మరోవైపు ప్రమాదంపై టాటా గ్రూప్ స్పందించింది. బాధితులకు సాయం చేయడమే తమ తక్షణ కర్తవ్యమని తెలిపింది. ఘటనకు సంబంధించి వెరిఫైడ్ సమాచారాన్ని త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది.